పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో అడుగు పెట్టనివ్వం. వాడేశారుగా, ప్రాంతీయ భావాల్ని రెచ్చగొట్టేశారు కదా. పవన్ కళ్యాణ్ కి ఉన్న మహోన్నతమైన భావాలని తెలియకుండా అనేక మంది సోదరులు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఒకసారి మనం ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్ లో పుట్టాలి మనకెవ్వరికి చాయిస్ లేదు అని. మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్ లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు మాట్లాడిన మాటల్ని గుర్తు చేశారు. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రబుద్ధి హేతువే గాని వాని కులం గాని మతం గాని ప్రాంతం గాని కాదు అని. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు గాని వాని కులం గాని మతం గాని ప్రాంతం గాని కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. ఆయనకున్న భావజాలాల్ని, జాతీయవాదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి విద్వేషం ఏంటంటే వీళ్ళందరికీ, వాళ్ళ పేర్లు అయితే కొత్తగా చెప్పను గానీ, ఆ రకమైన విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారో కూడా వాళ్ళకే తెలుసు. వీళ్ళకున్న భావజాలాలు ఏంటో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి భావజాలాలు అందరికీ తెలుసు. వాటి వల్లే వీళ్ళకి సమస్య. ఆ భావజాలం ఏంటి అని అంటే ఆయనకున్నటువంటి సనాతనవాదం, జాతీయవాదం, హిందుత్వవాదం, మానవతవాదం ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ అనే ఒకే ఒక్క సెంటిమెంట్ ని తీసుకొచ్చి ఈ తెలంగాణ వాదం మీద అనేక మంది గజ్జగట్టి గలం విప్పించినటువంటి కళాకారులకి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగలేదు. ఇదే తెలంగాణ అనే అంశాన్ని ప్రతిసారి తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల విషయంలో గాని, నీళ్లు నిధులు నియామకాల విషయాల్లో గాని అనేక విషయాలను తెలంగాణ ఎప్పటికప్పుడు నష్టపోతా ఉంది. కేవలం తెలంగాణ అనే సెంటిమెంట్ మీద మాత్రమే ప్రతిసారి ఈ వాదాన్ని తీసుకొస్తారు, వాడుకుంటారు. అంతేగాని తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మనుషులు చాలా కరువైపోయారు. కారణం ఏంటి అని అంటే తెలంగాణ వాదం కేవలం రాజకీయ పదం అయిపోయింది తప్పితే గాని తెలంగాణ ప్రజల అభివృద్ధి ఇంకా అట్టడుగు స్థాయిలో మాత్రమే ఉండిపోయింది అని చెప్పి గుర్తు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఎమోషన్స్ ఏంటి, ఎటుపక్కకు తీసుకెళ్తున్నారు అనేది ఆలోచించాల యువత అంతా. జై హింద్.